పోడు, ఫోన్ చేస్తే రమ్మంటే రాడు కానీ కళలకు మాత్రం వస్తాడు. ఊళ్ళో పనులు దొరుకుడే కరువైంది. ఏ ఒక్క నా సవితిని పిలిచినా అత్తలేదు. వేరే వాళ్ళు విలువగానే ఊపుకుంటా పోతారు. ఈ సోడిగాడు వస్తాడు కదా, అత్తడు పనికి. ఓ పిల్లగా ఎటు పోతున్నావు? ఇక్కడ ఎటు పోతున్నావు? ఏంది వదినే పిలిచినావు? పొద్దుగాలనే ఊపుకుంటే ఎటో పోతున్నావు? నేనా? మీ చెల్లెని చూడ పోతున్నా, వస్తావా? అడగా పోరని విసుక కదా, బగ్గ బలిసిందా? నోటికి ఎంత తంతే. మరి లేకపోతే ఏంది? పొద్దుగాల ఏమడుగుడది? ఏదో పని ఉండి పోతున్నా, అన్నీ చెప్తారా ఏంది నీకు? అవ్వో అంతగా ఆనంద తిప్పుకోబడుతుంది. ఏదో ఇంటికాడ ఖాళీగా ఉన్నావేమో అని అడుగుతున్నా. పట్టుకుంటే ఏంది, పని మీద పోతే ఏంది? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎందుకు పిలిచినావో చెప్పు. అయ్యా పత్తేర పిలిస్తే ఆడోళ్ళు ఎవ్వరు అత్తలేరు, నువ్వేమన్నా అత్తవేమో అని పిలుస్తాన్నా. గాడు లేచే పనికి నన్ను పిలుస్తాను, నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాయింది నేను? అయ్యో గీ ఒక్కసారి కత్తే అరిగిపోతావా కరిగిపోతావా? మళ్ళీ గిట్లా అడిగావు, మంచిగుండది. అబ్బో ఏం లేనుడికి ఈతలు ఎక్కువ, మీసలు లేనుడికి తిప్పుడు ఎక్కువ. నువ్వు మోగోను అని అందరికి తెలుస్తాయి. ఇప్పుడు ఎవరిని పిలవాలా? ఎవరిని పిలిచినా అత్తలేరు. ఏమైనా జాబంతి, నిన్న నుండి ఫోన్ చేస్తలేమేమే? ఎల్లుండా నీ బర్త్డే అయితే స్పీకర్ ఏకే నీకు మంచి గిఫ్ట్ కొనుక్కొస్తా. ఓకే సరే. వేసుకోనికి లోపల డ్రైరే సక్క లేకున్నా కానీ గిఫ్ట్ ఎటా కొనిస్తావురా కొట్టాడా? అన్నీ ఎట్లా ఉన్నాయిరా నీ అయితే? వేసేసాడు, బాగా వేసేసాడు. రొట్టె కాలుద్దామంటే పెంక లేదు కానీ అయితారా నడికి లగ్గమన్నాడట. వెనకడికి నీయాసుంటోడే అయ్యవ పెట్టింది తినుడు, ఊరి మీద పడి తిరుగుడు, ఇంకేం పని ఉన్నది? మాటలు మత్తుగా మాట్లాడినావు కానీ జిప్పు సక్క పెట్టుకోముందు. ఇవ్వడానికి చెప్పవురా? జిప్పే సక్క పెట్టుకోరాదు కానీ గిఫ్ట్ కొనిచ్చిరట. గిఫ్ట్ ఎందుకు పుసుకునకు అంత పెద్ద మాట అంటివి? నా పోరికి నేనంటే ప్రాణం, నా పోరికి గిఫ్ట్ కొనియనా నేను? ఆవు పర్వం మీద ఉన్నప్పుడు పంది కూడా అందంగా కనిపిస్తుందట. ఏ ఆగరా, ఇంత కూడికి ఏం పని మీద వచ్చినావు అక్క? ఏం లేదురా, నా ఎంట పత్తేరత్తరేమో అని వచ్చిన. అత్తరా మళ్ళా? ఎందుకురా? పైసలు ఇస్తాం, ఆగొత్తాం. పైసలు ఇవ్వకుంటే పుకాడికి రమ్మంటున్నానరా. పని అయితే చక్కగా చేస్తారుగా. మా పనితనం గురించి నీకు తెలియదు అక్కో. పత్తిలో ఉంగబడ్డామంటే అయిపోయాక బయటికి వెళ్ళాం మేము. ఇక బాటిల్ పొడుగు లేవు కానీ రాకెట్ పొడుగు మాటలు మాట్లాడుతాను. సరే సూత్త పోన్రి, ఏమని తెలుగా పెడతారు. చక్కగా సర్ది పట్టుకొని బావి కాడికి రారు చెప్పున. సరే నువ్వు నడు, మీ వెనక మీ మొత్తం పర్రా చెప్పున మరి. జల్లేవుతాం పో. సర్ది పట్టుకొని వస్తానంటే వీకిండ్రు వస్తారు కదా. ఏమైందిరా సర్ది పట్టుకొని వస్తాను అటే వీకిండ్రు? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది, ఇంకా మెల్లగా వస్తున్నారు చెప్పరారు. అగో వస్తానా ఉంటే కాళ్ళకేమైనా గిరికలు కట్టుకున్నావా? రారా బాయ్ పో. దీని లొల్లికేరా, దీని మొగుడు ఏటో దింకపోయిండు. అయినా దీని బుద్ధి వస్తలేదురా. అది వాస్తవేరా. అరే ఏమో ఊపుకుంటే లోపలికి వస్తారేమ్రా? సద్దడ పెట్టి సంచులు పట్టుకోరారే. ఏం రా పోసిగా, నువ్వు అన్నకెళ్ళి రాపో, నేను ఇట్లకెళ్ళి వస్తా. అరే నువ్వు మధ్యలో పడరా, అడు దబదా పోదాం. ఎన్నడు వ్యవసాయం చేయనాడు ఎద్దు మొక్కన ముడ్డి పెట్టిండట. ఏడ నేర్చినవరా పని? శరం మునం పట్టుకుని వరుసగా పోతే పని అవుతుంది. నడు ఇంకా
అక్క అట్లా కాదు కానీ మీ ముగ్గురం ఇట్లా వస్తాం, నువ్వు ఒక్కదాన్ని అట్లా రా, పని తొందరగా అయిపోతుంది. పని తొందరగా అయిపోతుంది. ఇగరని చెప్పే ఈరక్క అంటే సల్లతోటి ఇల్లంతా అలుకుమన్నదట. వెనకట నీయాసి ఉంటుంది. నీ మాటలు ఉంటే ఇలా పని అయినట్టే. నడు నాయంట. అవక్క బాబా దుబాయ్ పోయి చాలా రోజులు అవుతుంది. నువ్వు ఒక్కదానివి ఎన్ని రోజులు కష్టపడతావు అక్క ఇక్కడ మరి? ఏ ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఈగత్తా ఆగత్తా అనడే కానీ వచ్చింది లేదు సచ్చింది లేదురా. ఆయన ఆడికి వచ్చి చేసేదేమున్నదిరా, ఉన్నదంతా నేనే చేయబడుతుంది. దీనికి ముత్తైతే ముద్దే కానీ మొగడైతే వద్దు. అరే పోషిగా నోట్లో ఏం కొనుక్కుతున్నావురా? ఏం లేదక్క, మంచిగా ఇన్నే పని చేసుకోవచ్చు అంటున్నా అంతే. అక్క ఇంతగానో ఈ పని పెట్టుకొని దుబాయ్లో బావ ఏం పని చేస్తుండక్క? ఊరు బక్కోడా, నీకు తెలియదారా? దుబాయ్కి ఏంచెల్లి బావా కట్టలు కట్టలు పంపిస్తుండ్రా వారి. అందుకని ఇక్కడ అక్క మిత్తులకిస్తుంది. అబ్బా వీడు చెప్పేది నిజమేనా అక్క? ఏమో ఆ అన్నీ అడగకపోయినావు మరి. ఏమ్రా పోషిగా, మీ బావ దుబాయ్ నుంచి కట్టలు పంపుతూనే మిత్తిలెక్కియంగా చూసావురా? పని చక్కగా చేయి, మళ్ళా చెయ్యలేదనుకో కట్టెనుకొని చంపుతా బిడ్డ. చెయ్యి మిత్తులకిస్తున్నాడు మిత్తులకు. అగో ఏందాకో నా మీద గంతగారం అవుతున్నావు, ఊళ్ళో అందరూ అనుకోగానే నేను నిన్న యువతరా నీతో అన్న ఆడిది. అన్నదానికి సిగ్గు లేదు, ఇన్న నీకు మానం లేదు. అన్ని మంది ముచ్చట్లే కావాలి నీకు. పని చేయ శాత కాదు కానీ. అక్క కడుపులో అంతా గుడుగుడు అవుతుంది అక్క, జిరాగుతులు పోయొత్తక్క, ప్లీజ్ అక్క. ఇప్పుడే అత్తివి అప్పుడే వచ్చి పాడైందారా? అంతగానం ఏం తిని పాడైనావు? అబ్బా అది కాదక్క, రాజీని బోటి కూర ఉండక్క, అది వేసుకొని తినొచ్చిన. అందుకని అబ్బో ఒత్తుకొత్తుందక్క, ఉరికొత్తక్క, అటు ఇటు వస్తా బడానొత్తా. నీ గబ్బు మొక్క పోడా పై కలవడి చెప్పనా? అరే కాయలు తెంపకూర్రి, పత్తి ఏరు మంచిగా. సరే అవ్వల్లో మాకు తెలియదా? నువ్వు చెప్తున్నా మాకు తెలుస్తుందా? అబ్బా అక్క పొద్దున్న నడినెత్తి మీదకి వచ్చిందక్క, ముందుగా తినొద్దాం పారాదక్క, తర్వాత చేద్దాం కానీ. ఏమంత వీకినవరో పోషిగా, ఇప్పుడే దొడ్డుకోయేత్తవి, అప్పుడే ఆకలి అవుతుందా నీకు? అరే ఇప్పుడు వచ్చింగారా జస్ట్ బాగా రాదరా పోదాం కానీ. అరే నీతో ఉంటే నా కడుపు సచ్చుడేరా, నువ్వు తినవు నన్ను తిననియవు. అక్క మా పోరి ఫోన్ చేసింది అక్క, జరా మాట్లాడొద్దు అక్క. చేతుల మారోడికి పెళ్ళాం దొరికితే ఇంటింటికి ఎతక తిరిగిండట. వెనకట నీయస్తుంటోడు. పా పైసావు ఒళ్ళనట ఫోన్ అట పోరట. సరే అక్క పోయొత్తా. ఆయనకి ఇంటికాడ అదే పని, ఈడ అదే పని, చేనులో కూడా. ఆ పోరికేం పని లేదు, ఈయనకేం పని లేదు. అరే నిజంగానికి పొల్లు ఉందారా? ఏమో అక్క నాకు తెలియదు. చెప్పే తిన్నానే. సరేనే ఇంతకు నువ్వు ఏం చేస్తున్నావే?
ఏంద్రా ఓ తెగ నవ్వుతాడు. పోతాడు ముచ్చట బాగానే పెడతాడు. అనేది చెత్త వంగదుగా నేనికి. ఈయనకే ఉన్నది పోరి. బుజ్జి ఒక ముద్దియే ప్లీజే ప్లీజే బంగారం. ఇంకా నీకు గిఫ్ట్లు చేస్తాను లేనే బో ఒక్కటేనే. ముద్దులు పెడతాడు ఏంద్రో. చాలు సంతోషం బో. సరే సరే ఇంకోటి. పొట్టోనికి మంచిగా దొరికిందిరో ముద్దుల మీద ముద్దులు. సరే సరే నేను ఉంటుందా. బాయ్ బంగారం. అక్క నాకు ఎందుకు బాగా మీద బాగా అనుమానం వస్తుంది అక్క. జరసేపని నీ నోరు రిక ఉండదారా పతారా. పోటాడా నా సార్లు పడతావేంద్రా నువ్వు. అదే ఇది నాదే గారా వారి. ఇది ఎక్కడైనా పోరు మొదల వాడి బాగా సోకునేదిరా నీకు. అబ్బో ఇప్పుడు అంచు కూడా రాణిస్తాడు ఈ లింగడు. నువ్వు అంటే ఉరుకుతాండు తప్పించుకుంటాడు. అక్క నువ్వు ఇంతగానో ఫోన్ చేసినా బాగా ఒత్తలేడంటే దుబాయ్లో ఇంకో అక్కను చూసుకున్నట్టుండక్క. రే బల్పు మాటలు మాట్లాడినావనుకో పత్తి వలిగినట్టు నీ తిత్తి వలుగుతుంది కొడక. వచ్చే ముందు ఏం మాట్లాడినవురా నువ్వు. రే ఎంత పొడక్క దెబ్బ 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 వీక్తామంటివి. చెయ్యి మాటలు ఉన్నాడు కానీ చేతలో లేడు. ఇంకో దాన్ని చూసుకుంటున్నాడట బాగా. ఒక్కదానికే గది లేదు చక్కగా అంటే ఇంకో దాన్ని చూసుకుంటున్నాడట. ఏందక్కో పని చేసుకుంటూనే మాట్లాడబడుతుంది అక్క. అక్క నేను నిన్న ఒకటి అడుగుతాక్క ఏమనుకోవుగా. నీకు కూడా బండ కుట్టుకురా ఏమనుకుంటున్నావు. చాపుకోటి ఏం పుట్టిందిరా నీకు. కోపానికి రాకక్క మీది లవ్ మ్యారేజా పెద్దలు కుదిర్చిన మ్యారేజా అంటున్నా గంతే. అరే లవ్వు కొవ్వు అని మాట్లాడినామనుకో పత్తి క్షణం బొంద పెడతా. ఇవన్నీ నీకు అవసరమారా. అది కాదక్క నువ్వేమో ఇంత ముద్దుగున్నావు బావేమో రైలు బొగ్గలే కర్రెగా పాడైంది చూస్తే నాకే ఉపకారం వస్తుంది. నీకు ఎట్లా చేసుకోబుద్ది అయింది అక్క. నీకెందుకురా నా సంసారం గురించి పనిచేయనికి వచ్చినావా లేకపోతే అక్క కుక్క అని నా ఇంటి శుద్ధి లెక్క పెట్టినకి వచ్చినావా. ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో పిసుకుత కొడుక చేసుకో పని. అమ్మో ఏం పిసుకుతావా అక్క. ఎక్కువ మాట్లాడితే అక్క అర్జెంట్ అక్క అటు పోయి వస్తా. అక్క అర్జెంట్ అక్క. అరే పోషిగా కొంచెం మన సిగ్గు మానం ఉన్నాదిరా. కడుపుకు అన్నం తింటానవా పెండ తింటానవా. తాప కదత్తాంది ఇదత్తాను ఉరుకుతాను. బక్క అర్జెంట్ అక్క ఒక్కడేసారి అటు పోయి వస్తా అక్క. బక్క దండం పెడతా అక్క ఒక్కడేసారి అక్క లావులో పడేటట్టు. అరే నిన్ను అట్టిగా పిలిచి కలబడుతుంది కదరా. పొద్దుకి కూల ఎట్లా తీసుకుంటావో చూస్తా. సరే అక్క పోయేస్తా. అక్క ఇలా అయితారం ఏమన్నా మటన్ చికెన్ తెచ్చినావా లేదా సద్యలకు. ఏ లేదురా తొక్కు పట్టుకొచ్చిన. ఇక అదేమో తానికి ఏమైనా నీళ్ళు తెచ్చినావా లేదా. ఏడరా అందరిని పిలుచుకుంటే ఆగం ఆగంలో నీళ్ళే పట్టుకు రాలేదు. మర్చిపోయినా చెప్పిన వాడని తెచ్చిగా అక్క. మర్చిపోయినరా. రూపాయితుంది అక్క మరి రూపాయితుందా. అవక్క ఆ పక్కన మలిజన్ బోరునట్టున్నది పోయి రావాలా తాగొద్ద జర రూపాయితుంది. సరే పోయిరా చెప్పండి రా మరి. జల్దే వస్తా అక్క. నువ్వు కూడా అటే పోకు. అది కనబడతారు అమ్మను. సరే సరే. సరే కూర్చొత్తుందని ఆడటే వీకిండు దూపైతుందని ఈడటే వీకిండు. ఉండురా ఏరుకుంటా నేను చూసొస్తా. సరే అక్క. ఆయన మళ్ళీ నువ్వేటన్నా వీకేవు.
వాడటే వేయండు ఈడు అటే వేయండు. ఆ తిక్కలు అయితే పోతుంది. పొట్టని తిత్తి వలిగినట్టే. ఏం చెప్తున్నాడు? ఏ పొరుతున్న ఫోన్ మాట్లాడుతుండేమో. ఏమ్రా పోసిగా పని అంతా పెట్టి ఇడికి వచ్చి పోరుతోటి ఫోన్ మాట్లాడుతున్నావురా? పని ఎవడు చేయగలరా అది? వేసేసాడు బాగా వేసేసాడు. అది కాదురా బక్కడా, ఏమా పోరు ఊక ఫోన్ చేస్తుందని ఆ పిచ్చిదానికి కూర్చోతున్నా అవదని చెప్పి ఇటు వచ్చిన. పిచ్చిదానికి కూర్చోతున్నా అవదని చెప్పి ఇటు వచ్చిన. అవురా పోసిగా మన ఇద్దరిని చూసినా అనుకో ఈ చింత చెట్టు కింద చింతకులు చేస్తారా? అది తెలుసు, నువ్వు చేసే పనే కసండి. ఇంకా తిక్కలని చూసి భయపడుతున్నావురా పిచ్చోడా. దాని కత్తెర అందుకొని చీగంటి కల్లా తిరిగితే చక్కగా అవుతుండే. నువ్వు కూడా ఇన్నోకోరా, అది దాని వారికి పొద్దుకుతుంది. పైసలు ఏమైనా పోయి తాగేద్దాం. అరే పుట్టాడా నేనైతే పోతారా? అయితే ఇన్నోడు మళ్ళీ ఏమన్నా అనగలరా అయ్యా? రే పిచ్చోడా, ఇంకా పిచ్చిదానికి అంతగానో భయపడుతున్నావురా. దాని మోనికే శాతగాక ఇట వీకిండ్రా. ఆడే చక్కనోడైతే దీని ఇయ్యర మైర 4 గుద్దులు గుద్దుతుండే, మంచిగా చక్కగా అవుతుండే. అరే పోషిగా ఉచ్చగా నచ్చి నువ్వు ఏం బిక్తున్నావురా? అట్లా కాదక్క, చేసి కాలు రెక్కలని పోతున్నాయి అక్క. అందుకని ఇక్కడ ఊక్కున్నాం కాసేపు. ఏమంత వీగినావురా? కాలు రెక్కలు గుంజేందుకు అంత తిత్తిమక్క. అచ్చమైన సంసారి ఉచ్చ పోసి ఇల్లంతా తలికిందట వెనకడికి నీయాసి ఉంటుంది. ఏమ్రా నేను పిచ్చిదాన్నా? నా షిగంటికి కొరిగిస్తావా? నా మొగడు నన్ను కొడితే నువ్వు సంబరపడతావురా పొట్టి బాడుకో. తప్పైంది. ఇంకోసారి నా గురించి పిస వాగినావనుకో ఈ షర్ట్కి వాడుకోవు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.